దేవునికి మహిమకరమైన విధానంలో మరి యొక్క దేవుడి యొక్క సంఘ వాక్యంలో దేవుడు మనందరి బహుగా ఆశీర్వదించి కాపాడుగాక. ముఖ్యంగా ఈ యొక్క సంఘంలో అనేక మంది దైవజనులు అనేకమైనటువంటి లేఖన భాగం చెప్పడమే కాకుండా వాగ్దానం ఇచ్చినారు. ముఖ్యంగా శతవార్షికోత్సవ సమయంలో గిబ్సన్ ద్వారా అంకుల్ గారు వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేయదు అని నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. కాబట్టి మనం రోజులు సంవత్సరాలు జరుగుతూ ఉంటే దేవుల్లో మనం బహుగా బలపడే వారంగా మనం ఉండాలి. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేసినాం. దేవుడు తన మాట ఇచ్చే మాట ప్రకారమే మేలు చేస్తాడు. కాబట్టి 119వ కీర్తన 65లో నీ సేవకుడికి నీవు మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పును. మంచి వివేచన కోసం మంచి జ్ఞానం కోసం మనం దేవుడిని అడగాలి. అలాగనే 48వ కీర్తన మనం చూస్తే సొలొమోను రాజు అంత మహారాజు, ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఆయనకు అంత జ్ఞానం ఎవరికీ లేదు. కానీ అంత జ్ఞానం అప్పగించినటువంటి మరి ఆ యొక్క దేవుడు అప్పగిస్తే సొలొమోను దేవునికి విరోధమైన విధానంలో అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుడి నుంచి దూరం అయిపోయినాడు. ఈ యొక్క 2025 మరి మనం శతవార్షికోత్సవం ఈ యొక్క 130వ వార్షికోత్సవం జరిపించుకునబోయే ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన సత్యం ఏంటంటే దేవుని ప్రేమ నుంచి మన వైద్యులకు మన మిషనరీస్ కోల్స్ దొర గారు కానివ్వండి, శాంటన్ దొర గారు, గిబ్సన్ దొర గారు, రాబర్ట్ దొర గారు, తర్వాత రాకుడ్ దొర గారు కానివ్వండి, రాబర్ట్ గిబ్సన్, జాన్సన్ గిబ్సన్ మాత్రం ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం. అప్పుడు వచ్చిన వాళ్ళు క్రిజన్సన్ దుర్సమ్మ గారు కానివ్వండి, తర్వాత సూజన్ మ్యాథ్యూ, వీళ్ళంతా స్త్రీల కూటమిని ఏర్పాటు చేశారు. ఎమిలీ కోల్స్ గారు సండే స్కూల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో మన ప్రాంతంలో ఎక్కడ సండే స్కూల్ అనేది లేదు. ఆమె పిల్లలంటే చాలా ఇష్టం. మేము చిన్నగా ఉన్నప్పుడు రామాయపట్నంలో మాకు సండే స్కూల్ ఎంతగానో ఆత్మీయంగా నడిపించి మళ్ళీ ప్రతిరోజు ముందు ఫస్ట్ ఆమెకు 10 నిమిషాలు చెప్పి మళ్ళీ ఉపాధ్యాయులకు అప్పగించేది. అలాగా ఇక్కడ కూడా దేవునికి మహిమకరంగా ఒక 10 నిమిషాలు నేను వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన చేసి పిల్లలకు లేఖన భాగాలు. అలాంటి అప్పుడు ఆత్మీయంగా ఎదిగిన పిల్లలు ఇప్పుడు దేవునికి మహిమకరంగా గవర్నమెంట్ జాబ్స్లో డాక్టర్స్గా, ఇంజనీర్గా, ఉపాధ్యాయులుగా దేవుడు దీవించాలి. ఈ సంఘంలో నుంచి అనేక మంది ఆఫీసులో దేవుడు మరి లేవనెత్తాడు. సునీల్ రాజు మీకు బాగా తెలుసు. అతను ఇప్పుడు సిఐగా తిరుపతిలో దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారు. అలాగనే మా యొక్క స్టూడెంట్స్ కూడా అనేక మందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. అందుకు దేవుని ఎంతో స్థుతిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క నామం ఎప్పుడు మర్చిపోకూడదు. 48వ కీర్తనలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యం గల ఎత్తు చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉందంట. మరి ఈ యొక్క యెరూషలేము పట్టణము సర్వభూమికి సంతోషకరంగా, అలాగనే ఇశ్రాయేల్ దేశము సర్వ దేశాలకు సహాయకారిగా ఉంది. మరి మన యొక్క గూడూరు ప్రాంతము మిగతా నగరాలకు మిగతా ప్రాంతాలకు సంతోషకరంగా ఉందా? గూడూరు అంటే బాధకరంగా ఉందా? గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ నుంచి ఎప్పుడు చెప్పేవారు గూడూరు అంటే గుడ్గూరు అని. మరి ఇప్పటికి కూడా గూడూరు అంటే గుడ్గూరు అని అనిపించుకుంటున్నామా? లేకపోతే బాబోయ్ గూడూరు అంటే చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే అందరు కాదు, కొంతమంది చేసే అవివేక పనుల ద్వారా మొత్తం ప్రపంచానికి ఎలాగ చెడ్డ పేరు వస్తుందో అలాగనే దేశానికి మన ప్రాంతంలో చెడ్డ పేరు రాకుండా పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధ పర్వతం మీద అనే మాట, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కెరాపులు సృష్టిస్తున్నప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిందంటే పరిశుద్ధతను కాపాడుతాం. ప్రతి దినం ఆత్మకు మనసుకు శరీరాల కళ్ళకు నుండి వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. అది చాలా చాలా ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని మరి పండుగలు జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్, జనవరి, ఈస్టర్ సండే, ఇలాగ నవంబర్ 14th ఇలాగ ఎన్ని మనం జరుపుకున్న రిట్రీట్లు ఎన్నెన్నో జరుపుకుంటాం. అవి ఎన్ని జరిపిన ప్రతిసారి ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందని ఆత్మరక్షణ చేస్తారు. ఒక్క ఆత్మ రక్షించబడుతుందని తర్వాత ప్రతి మరి ఒక వాక్యం విన్నప్పుడు మన ఆత్మలను నూతనంగా ఉత్తేజపడుతున్నాయా? నూతన విశ్వాసం, నూతన బలం, నూతన శక్తి, నూతన జ్ఞానం, నూతన వివేకాన్ని మనం పొందుకొని సత్యశుద్ధి సర్వసత్యంలోనికి 2025లో ఇంకా చివరిలో ఉంటున్నాం. 26లో కూడా బహుగా మనం ఆస్వాదించి పనిచేస్తున్నాక ఆమెన్ అన్న దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి మనందరి జీవితాల్లో ఫలింపచేయుగాక.
గాక. ఆమె నిజంగా దేవుడు తిరుపతి చొప్పున మనందరినీ ఆస్వాదించి మరి అభివృద్ధి గాక. ఆమె ప్రేమ మరోసారి ముఖ్యంగా దైవాన్ని సెక్రటరీ రవిని బట్టి మరి కైర్వాడ జ్ఞానమన్న మిగతా సంఘ పెద్దలందరికీ కూడా మీ జ్ఞానం వివేకం దయచేసి ఈ 2020లో వారు ఉన్నంత వరకు సంఘానికి మేలుకరంగా, సంఘానికి నా తండ్రి ఎవరైతే కీలు చేస్తున్న వారికి గురించి బుద్ధి చెప్పి మేలు చేసేవారిని సపోర్ట్ చేసేవారిగా ఉండటానికి దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవరికి వెరతును నా శరీర మాంసము తినులకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము వేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండును. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి చదివే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెహోవా నాకు వెలుగు రక్షణ. దేవుడు వెలుగై ఉన్నాడు, రక్షణ ఉన్నాడు. సామాన్యంగా జనరల్గా మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి లైట్ వేస్తేనే ఏమైపోతుంది, చీకటి ఏమన్నా ఉంటే అవి ఉండవు, పారిపోతాయి. లైట్ వేసినా చూడండి, ఏమి ఉన్నా కూడా చీకటి క్రిములు ఉంటే, పాము కానీ తేలుగాని ఉందంటే ఆ వెలుగు అవి ఉండలేకుండా చీకటిలోకి పోవడానికి చూస్తుంటాయి. మనం లైట్ ఆన్ చేస్తేనే అయిపోయాయి. లైట్ ఆన్ చేస్తేనే అవి ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిలోకి పోనీకే చూస్తాయి. సో మనం ఎప్పుడైతే వాక్యం చదువుతుంటామో మనకు విరోధంగా ఉన్న అవి కూడా వాళ్ళంతకాయ పారిపోతాయి. మనం ఇంకా వాటిని పొమ్మని చెప్పని అవసరం లేదు. లైట్ ఆన్ చేస్తేనే పాము కానీ తేలు కానీ మనకు హాని చేసేది. చీకట్లో హాని చేయాలని ఉండింటాయి. బట్ మనం లైట్ వేస్తేనే అవి అసలు ఉండవు. వెంటనే ఎక్కడ చీకటి ఉందని ఆ చీకటిలోకి పోనీకే ప్రయత్నిస్తాయి. ఇన్ ద సేమ్ వే ఈ వాక్యం అనేది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైట్ అన్నమాట. నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాను. ఈ వాక్యం మనం ఎప్పుడైతే చదివినా, వినినా, ధ్యానించినా, వేరే వాళ్ళకి చెప్పినా, మన ఫ్యామిలీలో కానీ, మన జీవితంలో కానీ, మన హృదయంలో, శరీరంలో దాగిన ప్రతి చీకటి బయటకు వెళ్ళిపోతుంది. దానికి అంతా భయం మాట్లాడతాను. దేవుని వాక్యం అంటే గ్రహించద్దు. మళ్ళీ అందుకని ఏమంటాడు దేవుడు, నేనున్నాను కదమ్మా నీకు తల్లిగా తండ్రిగా అదన్నా కదా, ఎవరికి భయపడదు, ఎవరికి దేవుని నా పక్షి ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెళ్తును, ఆయన మనకు ప్రాణానికి దుర్గం అందా, మన ఎవరిని ఏమి చేయలేరు అన్న నిరీక్షణతో మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, శరీర మాంసం అంటే మన మానసికంగా మాటలతో వాళ్ళు మనం చంపరు, కానీ మాటలతో చంపేలాగా పెట్టు. అలాంటి టైంలో కూడా దేవుడి వాక్యం మనం చదివితే అవతల వ్యక్తులకు, మనకు హాని చేయాలన్న వ్యక్తులకి హాని జరుగుతుంది. మనకేం అదే మనకి ఎవరైతే హాని చేయాలనుకుంటా వాళ్ళకి హాని జరిగిందన్నట్టు మనం వింటాం కూడా. మనకి ఏది హాని చేయాలని వాళ్ళు అనుకుంటారో మనకేం కాకుండా చేసి హాని చెయ్యాలనుకున్న వాళ్ళకి హాని జరిగేలా దేవుడు మనకు చూపిస్తాడు. అందుకని మన శరీర మాంసం తినదగే దృష్టిలు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తట్టిల్లి కూలిరి. నేను అదే మళ్ళీతో చెప్పినాను, మీ హస్బెండ్ విషయంలో కూడా ఖచ్చితంగా ఒకరోజు భయంకరమైన శిక్ష గురవుతాడు. అప్పుడు కానీ తిప్పేందుకు రాదు, ఖర్చు తప్పదు. కాకపోతే ఒక సరైన టైం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈమె మీ గురించి ట్రైన్ చేస్తుంది కాబట్టి, మీరు వేరే వాళ్ళ గురించి ట్రైన్ చేసినా మీ బాధ్యత దేవుడు తీసుకుంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుని బిడ్డ అయిపోతారు. ఇంకా నా బిడ్డ కాబట్టి నువ్వు చేయించా. తండ్రి కుమార తేజలి నామం పేద ఈ యొక్క క్యాండిడేట్ సర్వీస్లో దేవుడు మనందరితో కూడా ఉంటుంది కాక. దేవుడే నిజమైన వెలుగు. అయితే ఈ యొక్క క్యాండిల్స్ మనం వెలిగించడం ద్వారా క్రొవ్వొత్తి కరుగుతూ మండుతుంటుంది. కరుగుతూ మండడమే కాక ఇతరులను మండించేదిగా ఉంటుంది. అలాగనే మనం కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదిగి వేరే వాళ్ళను ఆత్మీయంగా మనము మరి ఎదిగింప చేయాలి. తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ క్రొవ్వొత్తి ఏ విధానంలో మరి అది వెలుగులో చీకటి క్రియలు బయపరిచినట్టుగా మనం పరిశుద్ధమైన వెలుగులో ఉండి వేరే వాళ్ళ చెడును మనం తొలగించే వారంగా ఉండాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధ వెలుగు అంటే పరిశుద్ధత. వెలుగు ద్వారా ప్రతి చీకటిని లయపరిచే వారంగా మనం ఉండాలి. ఈ వెలుగు అనేది దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. వాక్యమే వెలుగైంది. వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఈ వాక్యపు వెలుగులో మనలో ఉన్న ప్రతి విధమైన చీకటి క్రియలు, అనారోగ్యము, బలహీనతలు, అవిశ్వాసం, అల్ప విశ్వాసము, చెడు ఆలోచన, చెడు తలపులన్నీ కూడా లయమైపోతాయి. అలాగనే ఈ యొక్క వెలుగులో అంటే అగ్నిలో ప్రతి
మంటల్లో వేస్తే కాలిపోతాయి. అలాగనే మనల్ని బాధ పెట్టే శత్రువులు కూడా ఈ వెలుగులో మరి దేవుడు లైన్ చేసి వాళ్ళ యొక్క శత్రులు మిత్రులుగా చేస్తాడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వారి శత్రులను సహా వాళ్ళకు మిత్రులుగా చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఈ యొక్క క్యాండిల్ వెలిగించడం ద్వారా మన జీవితాలకు వెలుగు వచ్చిందని ఈ విషయాలే చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఇల్లు ప్రతిష్ట కానివ్వండి, స్కూల్ ఏదైనా ప్రతిష్ట చేసేటప్పుడు దీపారాధన చేస్తారు. వెలుగు అంటే వెలిగిస్తారనమాట. అది వెలిగించిన తర్వాతనే మనం ఏదైనా దాన్ని కంటిన్యూ చేయడానికి అలాగే చేస్తుంటాం. కారణం ఏంటంటే విద్యాజ్యోతి. జ్యోతి అనే దాని అర్థమే 10 మందికి మనం నేర్చుకున్న విద్య 10 మందికి పంచిపెట్టాలి. అలాగనే మనం నేర్చుకున్న సత్యము 10 మందికి మనం తెలియచేయడమే క్యాండిల్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మనం మండుతూ ప్రకాశించే దీపాల్లాగా ఉండి మనం నేర్చుకున్న సత్యం 10 మందికి తెలియజేసే వారంగా ఉండడమే ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు ఈ వాక్య భాగం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భద్రం. Let every heart prepare him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven nature sing. Joy to the world, the Lord is come. Let us receive her King. Let every heart prepare him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven nature sing. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాము వీను పాయంతాము. చాటుదాము 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 సత్య సువార్తను. సమీపమందుండు నేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విరంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించు చుండుము. చాటుదాము 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 సత్య సువార్తను. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నెలాడు గోయురనేరి వాగ్దతంబుతో, బనాన గోరు భక్తుల నిన్ను మైత్రితో మానవా ప్రేమతో. చాటుదాము 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 శ్రీ యేసు నామము. బట్టలు పడకుండా నేను చెప్పింది సంపూర్ణమైన సంతోష సమాధాన సమృద్ధి స్వస్థత నజరేయుడు యేసు నామములో సంపూర్ణమైన ఆనందం ఆదరణ ఆశీర్వాదం అభివృద్ధి నజరేయుడు యేసు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేయుడు యేసు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం. హల్లెలూయా హల్లెలూయా. సర్కిల్ అంతా ఉండాలి. అక్కడి నుంచి నేను మళ్ళీ అక్కడ నేను చెప్పింది చెప్పాను మొత్తం కవర్ చేయాలి. నేను చెప్పింది చెప్పాను. నేను మండుచు
ప్రకాశించు దీపమై దీపమై ఉండును. ఉండును. నేను నేను మండుచు మండుచు ప్రకాశించు ప్రకాశించు దీపమై దీపమై ఉండును. ఉండును. యేసే యేసే నిజమైన నిజమైన వెలుగు. వెలుగు. యేసే యేసే నిజమైన నిజమైన వెలుగు. వెలుగు. హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్టమస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్టమస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్టమస్. మెరీ క్రిస్మస్. నేను నేను మండుచు మండుచు వెలుగుతూ వెలుగుచు ప్రకాశించు ప్రకాశించు దీపమై దీపమై అనేకులను అనేకులను వెలిగించుదును. వెలిగించుదును. ఆమేన్. ఆమేన్. స్టార్ట్ చేద్దాం. కొన్నాళ్ళు చూపిస్తున్నాం. మీరు చేసిన మేలకు ఉపకారాలకు ఎంతో స్థుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాంతం అంతట్లో మీ సంగీతం కొంచెం మీ వెలుగుతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు వెలుగైన నిజమైన వెలుగైన ప్రభా నా తల్లి స్వాభావికమైన వెలుగు నుంచి నా ప్రభా బిడ్డలు విడిపించి నిజ వెలుగులో ఇంకా శక్తిని కూడా దయపరుస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఈ గృహం అనేకులకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా మేము చేస్తున్నాం. మేము స్థుతిస్తున్నాం. దేవా మీ కృపా ప్రేమ నా సమస్త జ్ఞానం చేసిన దైవీ సమాధానం యేసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు మా తలంపులకు మీరు భావించే దేవుడు వెళ్ళేందుకు మేము స్థుతిస్తున్నాం. మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు నాయన 2025 నుంచి 2026 వరకు మా ప్రభా మీరు ఇవ్వబోయే వాగ్దానం మీరు నెరవేరుస్తున్నారు తండ్రి. అర్ధాతి పట్టుకోవడానికి లైపచ్చం కదా కుటుంబంలో మీ నెమ్మది మీ సమాధానం కలుగజేయదు కాక దేవ మీ జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానానికి బలాభివృద్ధి నందుచు దేవ బిడ్డలు ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండడానికి మీ కృపాసాన్ని దయచేయండి. దేవ మీ ఆలోచనతో మీరు నింపండి, మీ జ్ఞానంతో మీరు నింపండి ప్రభా. స్తోత్రం. సమస్త మేలు ఉపకారములు మీరు చేసినందుకు మేము స్థుతిస్తున్నాం. దేవా నీ యొక్క ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ జాలిని బట్టి, నీ కరుణా హస్తం, నీ దక్షిణ హస్తం, నీ పరిశుద్ధ బాహు నా ప్రభా బిడ్డ మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తంలో దేవా బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మీ హస్తం దాకా ప్రతి బిడ్డలు తాకమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ నామలో మీ రక్తం ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్న దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ సూచన క్రియలను చూసి దిగంత నివాసులను భయపడగలరు. ఉదయం సాయంత్రము ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తలుపుచున్నావు. దానికి మహాద్వేషము కలగజేయుచున్నావు. దేవుని అది నీ దగ్గర నుండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధ్యానం దయచేయుచున్నావు. దాన్ని దిక్కులను విస్తారమైన నీళ్లతో కలిపి దాన్ని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదులు చేయుచున్నావు. అది మొత్తం మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము చేయుచున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులను సారం చిలకరించుచున్నవి. చాలు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ వాక్యంలోనే అర్థం అదే మేడం. దేవుడు మనకు తోడుగా ఉండి బలహీన పరిస్థితిలో మమ్మల్ని బలపరిచే దేవుడు. అడవిలాగా ఉన్నటువంటి బీడు భూములను కూడా ఆయన తన వర్షం చేత అంటే ఆశీర్వాదం అనే ఆ ఫలమును మనకిచ్చి మనల్ని ఆస్వాదించే దేవుడు. సంవత్సరం అంతా ఈ 2025లో ఇంతవరకు కాపాడిన విధానంలో రానున్న సంవత్సరంలో కూడా దేవుడు మనం తన దయతో కాపాడి మీకు పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ బలాన్ని, పూర్ణ శక్తిని ఇస్తూ మరి డాక్టర్ చందును, డాక్టర్ ప్రియాంకను కూడా దేవుడు తన జ్ఞానాత్మతో నింపను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో మరి గూడూరులో ఎన్నో సంవత్సరాలుగా ఎంఆర్ఓగా చేసి డిప్యూటీ కలెక్టర్గా నా అతని దేవా రిటైర్డ్ అయినప్పటికీ బిడ్డకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని, నమ్మకంతానికి ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. మరి అన్నాన్ని మీరు ఆస్వాదించండి. అలాగనే పెద్ద కుమార్ రాజా వివాహ విషయంలో రాజారెడ్డిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభ నా తండ్రి. మీ నామంలో మీ రక్తంలో
ఒక మంచి నా ప్రభ నా తండ్రి ప్రపోజల్ రావడానికి మీకు కృపాసారం దాయించండి. డాక్టర్ చందు రెడ్డి నా ప్రభ, చంద్రశేఖర్ రెడ్డిని, అలాగనే ప్రియాంక నా ప్రభ మీ జ్ఞానాత్మత నింపి వారి పీజీ సీట్ మీరు దయచేయండి. దేవా కనికరించండి, కృప దయచేయండి. ప్రియాంకలో ఉన్న ప్రతి బలహీనత ఏసునామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే గర్భఫల దీవించటం మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. మేడంకు భయంకరమైన ప్రమాదం నుంచి మీరు కాపాడారు దేవా. మరణం నుంచి జీవంలోకి నడిపించేందుకు నేను స్తుతిస్తున్నాం. నీ దయారసం ఆ బిడ్డ పైన ప్రోక్షించండి. మీ కరుణ కటాక్షం బిడ్డకు తోడుగా ఉంచండి నాయన. మీ దక్షిణ హస్తం, మీ కుడి హస్తం, మీ పరిశుద్ధ బాకు నా ప్రభ నా తండ్రి మీ యొక్క గాయపడిన హస్తంలో బిడ్డను దాచుకొని మీరే ఆవిడకు తండ్రిగా ఆదరణకర్తగా అన్ని విషయాల్లో మీరు ఆదరిస్తూ జ్ఞానాత్మత నింపి ముందుకు నడిపింపచేయమని, ఈ ఇంటికి మీరు అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు మేము స్తుతిస్తూ నా జయిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే మేడం. 30-31 రోజులు చదువుకున్నాం. ఆది కాండము 43వ అధ్యాయము 30-31 రోజులు చదువుకున్నాం. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాడు. దేవుడి లేఖను దీవించేస్తున్నాం. వెలుగులో చీకటికి అన్ని కూడా మీరు లేపరచమని ప్రార్థిస్తున్నాం. అనంతపూర్లో నీకు మహిమకరంగా, ఆశ్చర్యంగా, ఘనంగా, మర్యాదగా, పరిశుద్ధంగా మేము జరిగించిన క్యాండిడేట్ సర్వీస్ని బట్టి ఎంత స్తుతించ కూడా తక్కువే దేవా. మేము కూడా డిసెంబర్ 1వ తేదీ జరిగించబోయేటటువంటి క్యాండిడేట్ సర్వీస్ లో మీ సన్నిధి కాంతి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రకాశించే దీపమై అనేక ఆత్మలు మీ సన్నిధిలో తీసుకురావడానికి మీ కృపాసాన్ని దాయించమని ప్రార్థిస్తున్నాం. అన్ని జనుల్లో మిమ్మల్ని మీరే మహింపరుచుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి మరి సహోదరు లలిత దేవా, మా తండ్రి ఆలూరు సిఐ దేవా, అలాగే నా తండ్రి అనంతపురం నా ప్రభా సిఐ వారి యొక్క కలిసి నా ప్రభా వారి గృహంలో జరిగించిన క్యాండిడేట్ సర్వీస్ బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే నాగమ్మ కలెక్టర్ మేడం వాళ్ళ ఇంట్లో ఈ రోజు నా తండ్రి కర్నూలులో మా ప్రభా అనేక మహిమకరమైన విధానంలో వాక్య పరిచయంలో మమ్మల్ని వాడుకున్నారు. దుడ్డ అనేక మంది అన్యులు నీ లేఖన భాగాలు చదివి నా ప్రభా వారు ప్రార్థించగలుగుతున్నందుకు ఎంత స్తుతించా కూడా తక్కువే. అలాగనే సోదరు నా ప్రభ నా తండ్రి కృష్ణ చేసి వారి ఫ్యామిలీ కూడా దేవా డాక్టర్ నా ప్రభ నా తండ్రి దాని వారి కుటుంబాలు పిలిచారు కానీ మేము వెళ్ళలేకపోయి మమ్మల్ని క్షమించండి దేవా. ఇంకోసారి వెళ్ళడానికి మార్గం చావడం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆహ్వానించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ఆహ్వానించిన ప్రతి సంఘాన్ని బట్టి ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. ఈ రోజు జరగబడే ఈ స్త్రీ కుటుంబంలో మీ సన్నిధి కానీ తోడుగా ఉంచుతున్నారు. నడిపించే వసంతం బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యం చెప్పిన చిన్న బిడ్డలందరూ కూడా వెలుగు మైండ్గా మెలుస్తున్నారు. వీరే మండే జ్వాల ప్రభా స్తోత్రం దేవా. వారు మండుచున్న దీపమే ఉన్నారని గుర్తుగానే ఈ క్యాండిడేట్స్ ఇక్కడ వెలిగించడం జరిగింది ప్రభా. మిగే స్తోత్రం, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం, మిగే స్తోత్రం. వారు మా ప్రభా సమయాన్ని వెచ్చించి వారు కలుగుతూ మండుతూ అనేకులు మండించడానికి, అనేకులు చీకటి తొలగించే పాత్రలుగా దేవా నా ప్రభా విద్యా జ్యోతిని ఎలా వెలిగించారో దేవా ఆత్మ జ్ఞాన జ్యోతిని మీలో మా తండ్రి వెలిగింపచేయమని మమ్మను మా ఆత్మను మీ చుట్టూగా సమర్పిస్తూ వాక్యము ద్వారా గద్దించండి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, వాక్యం ద్వారా హెచ్చరించండి, వాక్యం ద్వారా చీకటికి నయపరచమని నా జయిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆది కాండము 43వ అధ్యాయము 30-31 నుంచి చదువుకుందాం. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లు ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. ఇక్కడ చూడండి, యోసేపు తన తమ్ముడైన బెన్యామీను గురించి మరి బాధపడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ బెన్యామీను, యోసేపు మరి అక్కడ ఒక 10 మంది అన్నలు వీళ్ళందరూ కలిసి యాకోబు కుమారులు అనమాట. మరి రాహేలమ్మకు 2 కుమారులు, మరి లేయమ్మకు 10 మంది, మరి ఒక కుమార్తె. ఇట్లా వాళ్ళిద్దరూ యాకోబు భార్యలు 2 అనమాట. వాళ్ళు యోసేపు మరి వాళ్ళ తమ్ముడిని గురించి ఎందుకు ఏడ్చినాడంటే, తమ్ముడి మీద ఎందుకు అంత ప్రేమ వచ్చిందంటే యోసేపును చిన్నతనంలోనే మరి వాళ్ళు లేయమ్మ కొడుకులు వాళ్ళు మరి యోసేపు మీద ద్వేషం అసలు పెట్టుకొని ఒక బానిస అక్కడ వేరే ప్రాంతానికి అమ్మి వేసి అప్పటి నుండి తమ్ముడిని వాళ్ళ నాన్నను వదిలిపెట్టి మరి దూరంగా మరి ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుని ఉంటాడు, ఎన్నోసార్లు బాధపడి ఉంటాడు, గుర్తు తెచ్చుకొని ఏడ్చింటాడు, చాలాసార్లు ఏడ్చింటాడు. కానీ ఇక్కడ ఏడ్చిన ఏడుపు చాలా దేవునికి ఇంకైనా ఉందన్నమాట. ఇక్కడ ఏడ్చినది ఏంటంటే
మరి తమ్ముడిని చూసి ఎందుకు స్థలం వెతుకున్నాడు అనమాట. అంటే అక్కడ ఉండి త్వరపడి స్థలం వెతుక్కొని అక్కడ వెళ్ళి అక్కడ ఏడ్చినాడంట. చాలా లోపటి గదిలో. ఇప్పుడు యేసు ప్రభు కూడా అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు మరి మీ గదిలోకి వెళ్ళి తలుపు చేసుకొని ప్రార్థన చేయమని చెప్తాడు కదా దేవుడు కూడా. అట్లా మరి ఇక్కడ యేసేపు మరి లోపలికి గది వెతికి అక్కడ చోటు వెతికి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ దేవునికి మనవి చేసుకుంటున్నాడంట. అంటే లోపలి గది అంటే మనం ఇంటికాడ ఉన్నప్పుడు గది అన్నమాట. మరి ఎక్కడికన్నా దూరం ప్రయాణం అయిపోయినప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ అంటే ఈ అర్థం ఏమంటే మనుషుల ఎదుట ఏడ్చకూడదు అనమాట. అంటే మనుషులకు మనం అనుకుంటాము మన హృదయంలో ఉండేవి ఏమన్నా అందరు చెప్పుకుంటే కొంచెం మనసు రిలీఫ్ అవుతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అది మటుకు నిజమే. కానీ వాళ్ళ చెప్పుకోవడం వల్ల ఏమీ లాభం మనకు రాదు. మరి దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఇక్కడ దైవ సేవకులకు కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ దేవునికి మటుకు దేవునికి మాత్రమే చెప్తున్నాడు యేసేపు. దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటున్నాడు. ఏమని మనవి చేసుకుంటాడు? బెన్యామీను గురించి అని రాయబడింది కదా ఇక్కడ. ఏమని మనవి చేసుకుంటాడు అంటే, బెన్యామీను పుట్టినప్పుడు వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ చనిపోయిందంట. ఆ పిల్లోనికి ఏమని పేరు పెట్టింది? బెన్యామీనికి దుఃఖపుత్రుడు అని పెట్టిందంట పేరు. అని అంటే వాళ్ళ గుర్తు చేసుకొని ఏడ్చింటాడు. ఏడ్చిన దేవా నా తమ్ముడికి బెన్యామీని జ్ఞాపకం చేసుకోదేవా, నా తమ్ముడికి నాకన్నా తల్లి ప్రేమ ఎంతో కొంత నేను చూశాను. మరి మా తమ్ముడు తల్లి ప్రేమ లేదు, తల్లి పుట్టని చనిపోయింది, తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు దేవా, నా తమ్ముడిని జ్ఞాపకం చేసుకో, నా తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి మీరు సహాయం చేయదేవా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు. దేవునికి మనవి చేసుకుంటాడు అక్కడ. అసలు మరి ఇన్ని రోజులు ఏంది నేను కూడా తోడులేవానికి. మరి దేవా దండగా నీకు జ్ఞాపకం చేసుకో దేవా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి అక్కడ ఏడ్చి ఆ కన్నీళ్లు దేవుడు బుద్ధిలో నింపింటాడు. ఇప్పుడు ఎవరిమైతే మనం మనస్ఫూర్తిగా ఎవరికి ఏం చెప్పుకోకుండా మనకి బాధలు కలిగినప్పుడు మరి మనకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు. మరి దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. మరి ఆత్మీయ తల్లి నేనైతే ఒకసారి వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏమనంటే నాకు కూడా కొన్నిసార్లు జరిగినవి కాదు. ఒకసారి నాకు ఆఫీస్ కాడ ఒక విషయంలో చాలా బాధగలిగినప్పుడు నేను పైన మేడ గదిలో అక్క ఉంటే అక్క కాడికి ఏడ్చుకుంటూ వెళ్ళాను. అసలు ఎంత ఏడ్చానంటే చాలాసేపు ఏడుపు వచ్చింది. చాలాసేపు ఏడుపు వచ్చింది. అసలు చెప్పుకోలేని ఏం చేయమంటుంది అక్క. కానీ నాకు ఈ మాటలు రావట్లేదు. ఆ విధంగా ఏడుస్తుంటే అక్క నన్ను చాలా ఓదార్చి నీకేం కాల్పు, నీకు మంచి వస్తుంది పోయి ఏం కాల్పు అని అక్క ప్రార్థన చేసి నన్ను ఓదార్చింది. ఇలా కొంతమంది మాత్రమే ఆత్మీయులు మనల్ని ఓదార్చి మనకి ధైర్యం చెప్పి పంపిస్తారు. ఎక్కువ సార్లు దేవుడే మనకి సహాయం చేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి ఏం జరిగిందంటే ఇంకొకసారి కూడా నేను దేవుని ఒక విషయం వేరే విషయంలో మళ్ళీ బాధపడుకుంటుంటే మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఎవరు చెప్పలేదు, దేవునికి మాత్రమే చెప్పుకున్నాము. అది తెల్లగేపాటికి నెరవేరింది. అసలు ఆ విషయము నెరవేరదు, కానీ దేవుడు ఆ విషయంలో నాకు నెరవేర్చాడు. అప్పుడు అక్క ప్రార్థనకు వస్తున్నాయి, చర్చి కూడా వస్తున్నాక మళ్ళీ ఏం జరిగిందంటే సాయంత్రము అసలు అందరూ పని చేస్తున్నారు, అందరితో పాటు నేను ఉంటున్నాను. అందరితో పాటు నేను నిలబడితే నన్ను తిరుగుతున్నాడు సార్, అందరితో పాటు నేను కూర్చుంటే నన్ను తిరుగుతున్నాడు. ఎందుకో ఏమో నాకు తెలియట్లేదు. కానీ అప్పుడు ఆ సంవత్సరం నేను రక్షణ పొందుకున్న సంవత్సరం. అంటే ఎప్పుడు పాస ప్రార్థనలు ఎప్పుడు ఉండలేదు. ఆ సంవత్సరం 40 రోజులు ఉండాలని తీర్మానం చేసుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం 5 గంటలకు డ్యూటీ వేసినాక ప్రార్థన చేసుకొని అన్నం తినేదాన్ని. అంటే అందరూ 3 గంటలకు తిన్నా, నేను 5 గంటలకు తినేదాన్ని. మధ్యాహ్నం 1:30 వరకు ప్రార్థనలో ఉండేదాన్ని. ఉండి పనికి వెళ్ళేదాన్ని. ఆడ పని చేసి వచ్చి అట్లా చేసేదాన్ని. ఆ చివరి గడియలు వస్తున్నాయి, ఇంకా పాస ప్రార్థనలు అయిపోకుండా వస్తున్నాయి. కానీ అసలు 2 రోజులు ఆ విధంగా ఉన్నాడు. 3వ రోజు నన్ను పనికి నిలబెట్టినాడు సార్. అని నిలబెట్టినాక బాధ అనిపించింది. అంతమంది 40-50 మందిలో ఆ పనికి నిలబెట్టినాడు. నేను సారు నువ్వు నిలబడినావంటే అదే పని చేయకుండా ఉంటున్నావు అని అన్నప్పుడు నేను అని బాధపడుకుంటున్నాను. మళ్ళీ మీటింగ్ చేసినారు అదే కొంచెంకి. మీటింగ్ చేసిన సార్ అంటున్నాడు, నాకు అధికారము నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోను, నేను ఇన్నే ఉంటాను, నాకు 3 సంవత్సరాలు, నన్ను ఎవరేం చేయలేరు, నేను అని నాకు వెళ్ళి చూసుకుంటుంటే నేను తీసేయగలను, ఎక్కగలను, అంత అధికారం నాకు ఉంది అని అంటున్నాడు. నాకు వెళ్ళి చూసి అంటున్నాడు. అంతమంది ఉంటే కూడా అనుకున్నాక నేను అనుకున్నాను లోపల నేనే బాధపడుతున్నాను. ఏం తెలియవా అసలుకి నా పరిస్థితి ఏమనుకొని ఇంకా ఆ మీటింగ్ అయిపోయినాకనే 5 గంటలకి మీటింగ్ జరిగింది. 5 గంటలకి వెంటనే పోయింది. అప్పుడు
అప్పుడు ఎండాకాలం అసలు నోరు వెనకపోయింది. అంత ఆవేశంతో చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఉడక కసిపిషన్ ఆ ఎండకు వచ్చి అంత ఆవేశం పడుతున్నాను. వచ్చి ప్రార్థన చేసుకుని ఒకటే మాట అంటే ఇక్కడ ఏసే పెట్ట అంచుకొని ఏడ్చినాడా అట్లా ఆ విధంగా ఒకన ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. దేవా నేను ఏం చేసి ఆయన విషయంలో నేను ఏం చేసినాను నాకు తెలియదు. ఒకవేళ నేను పని తక్కువ చేసింటే నన్ను క్షమించు, ఆయనకు మంచి మనసు అన్నది వేసి, లేదంటే వేరే ఊరికన్నా మార్చుదేమా అని ఒకటే ఒక మాట అనుకున్నాను. అనుకున్నట్టేనే నాకు మా కాలికి చల్లగా నాకు ఈ ఉడక పోసే నాకు ఈ లాస్ట్గా కూర్చున్నాను తను. ఆ ఉడక చల్ల గాలి ఒక స్మెల్, మంచి స్మెల్, ఒక చల్ల గాలి రెక్కతో చూసినట్టు చల్ల వర్షి పోయింది. నాకు దర్శనం అనేది నాకు తెలియదు. అది దేవుడు నాకు జవాబు ఇచ్చినాడు, నాతో మాట్లాడాలని నాకు తెలియదు. కానీ అనుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఉదయం లేస్తేనంటే డ్యూటీకి వెళ్ళడానికి పోను. నేను వెళ్ళపాటికి హాజరేసినారు. కొంచెం లేట్ లేచిపోయినాను అనుకుని వాళ్ళు అంటున్నారు రేపాటికి వేరే చేసుకుంటారు అని మనం సార్ దగ్గర పోవాలంట. అంటే మళ్ళీ ఏమైందబ్బా నేను మళ్ళీ సార్ వచ్చి హాజరేసినారా ఇట్లా మళ్ళీ అని ఆయన బాధపడుతుంది. నాకు ఇదే టెన్షన్లో ఉంది. ఇంకా సార్ నా మీద పగబడినాడు అన్నట్ట అని అంటే వాళ్ళు ఉండి యాలేదే సార్ లేదు హాజరు, సార్కి ట్రాన్స్ఫర్ వచ్చిందంటమ్మా నీకు తెలియదా అంటున్నారు. అంటే నాకు అసలు చాలా సంతోషమైంది. దేవా తండ్రి నేను ఎంత గొప్ప వాడు దేవాలని అంటే అసలు మనకున్న సమస్యలు ఉంటే ఆ విధంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడ ఏసేపు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరయ్య మళ్ళీ ఇప్పుడు బెన్నామిని గురించి చాలా బాధపడి ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న అన్న వాళ్ళని పట్టుకొని ఏడవలేదు. బెన్నామిని పట్టుకొని ఏడవచ్చు కానీ ఏడవలేదు. యాకోబుని పట్టుకొని ఏడవలేదు. కానీ దేవుని కోసం వెతికాడంట. దేవుని స్థలం వెతికాడు. దేవునికి మాత్రమే ఎవరికి అనమాట దేవునికి మాత్రమే చెప్తున్నాడు. అందుకే దేవుడు మరి ఏసేపు ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే ఏసేపు గురించి కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తమ్ముని గురించి ప్రార్థన చేసుకున్నాడు. నా తమ్ముడికి తల్లి లేదు, నేను లేను, నా తమ్ముడు ఎట్లా ఉంటాడు దేవా, ఒక మంచి పొజిషన్లో పెట్టి దేవా అని వేడుకునింటాడు. అప్పుడు వేడుకున్నందుకు దేవుడు ఏం చేసినాడంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు కావాలన్నప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు? బెన్యామీను గోత్రం ఇక్కడే సౌల్ అనే వ్యక్తి ఒక రాజు. బెన్యామీను గోత్రం నుండి రాజుని ఎన్నుకుంటాడు. ఎందుకు దేవా బెన్యామీను గోత్రం నుండి రాజుని ఎన్నుకున్నావు సౌల్ అంటే సౌల్ని ఎందుకు రాజు ఎన్నుకున్నావు దేవా అని అంటే ఏమంటాడు దేవుడు? ఏసేపు బెన్యామీను గురించి ఎంత ఏడ్చినాడు, చాలా చోటు వెతికి ఏడ్చినాడు. ఆ ప్రార్థన కన్నీళ్ళ బుద్ధి చూడు. ఏసేపు పేరు మీద ఉన్న ప్రార్థన అంటే ఆయన గోత్రం నుంచి సౌలు రాజుగా ఎన్నబడ్డాడు అనమాట. తర్వాత మరి ఎస్తేరమ్మ కూడా బెన్యామీను గోత్రికి రాని మరి ఒక రాణి 20 దేశాలకంట 27 దేశాలకేమో ఒక రాణి ఆమె పరిపాలిస్తుంది. మళ్ళీ మొర్దెకాయ కూడా ప్రధాని. అంటే ఆ గోత్రం నుంటే అంత పెద్ద పొజిషన్లో ఉందట దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. అట్లా మరి దేవుడు మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల మనం ప్రార్థన చేసే వారుగా ఉండాలి. తమ్ముళ్ళ గురించి కానీ ఇంట్లో కొడుకుల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ ఈ విధంగా ఒకరు మనం ప్రేమ కలిగి ఇక్కడ ఏసేపు ప్రేమ ఉంది, దేవుని మీద భక్తి ఉంది, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు. మళ్ళీ తమ్ముడిని ప్రేమిస్తున్నాడు అంట. అంటే అట్లా మనం కూడా మనం మనపూర్వకంగా దేవుని సన్నిధిలో కుటుంబీకుల కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభులు కూడా కుటుంబం అంటే చాలా ఇష్టపడతాడు కదా దేవుడు. యేసు ప్రభు కుటుంబాన్ని ఎంత పోషించాడంటే అంత పోషించాడు. ఒడ్ల పని చేసి ఆ కుటుంబాన్ని అంతా ఉద్ధరించాడు. కష్టపడి పని చేశాడు. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. తల్లిని చివరి వరకు ప్రేమిస్తాడు. అట్లా మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. దేవుని మాత్రమే చెప్పుకోవాలి. ఇక్కడ పడితే అక్కడ ఏడుచులేడు, ఇక్కడ ఏసేపు ఇక్కడ పడితే అక్కడ ఏడు మనం కూడా రోజు మేము చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తుంటాం. ఎవరికి అంటే అక్కడ చెప్పుకుంటున్నాం. కొంతమంది మంచి వాళ్ళైతే మన గురించి ప్రార్థన చేస్తారు. ఆమెకి ఇట్లా ఉండాలి లేదా తోచినంత స్నానం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? అలా మనం చెప్పిన గుట్ట అంతా తీసుకుపోయి దానికి ఇంత కలిపి అంతా డంగోరేస్తారు. కాబట్టి మనం అట్లా చెప్పుకోకూడదు. ఎవరికి ఏం చెప్పుకోకూడదు. ఏం బాధ కలిగినా ఏం కష్టం కలిగినా ఏదన్నా కానీ ప్రతిదీ దేవుడికి చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరి సునేమిరాలు ఎలీషాని ఎదుర్కొనికి వస్తుంటే గెహాజీకి ఎదురుపోతాడు. ఎదురుపై ఏమన్నా శివమే అంటే గెహాజీ ఎదురైనా గెహాజీకి చెప్పదు. ఎలీషా కాడితో వచ్చి చెప్తుంది. నేను అక్కడ క్షేమమే అంటే క్షేమమే అంటది ఆ గెహాజీ కాడ. కానీ ఇక్కడ ఎలీషా కాడ వచ్చి బోర్ను ఏడుస్తుంది. ఏం ఎలీషా భక్తుని పట్టుకొని పాదాల మీద పడి. అట్లా మనం కూడా మనం ఎవరు పడితే వాళ్ళకి పెట్టి చెప్పకూడదు. మనకి ఇప్పుడు చాలా మంది నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అక్క లేదు అని పడికి చాలా మంది రాదు. నాకు అనిపిస్తుంది ఎందుకు అక్క లేదు అని పడికి రాకుండా అవుతారా అంటే నాకు ఇంకా అర్థమవుతుంది.
జగన్ అక్క ఉంటే మనకి ఏదో ఒక ఫీలింగ్ అనమాట. మనకు అక్క ఉంటే ఒక ఇంట్లో తల్లి ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మనకి వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏమనిపించదు, అంతగా పెద్దగా అనిపించదు. అట్లా ఆ విధంగా నేను ఆ సునేమిరాల గురించి అట్లా అన్నప్పుడు నాకు అనిపించింది. కాబట్టి మరి మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడల్లా మనం దేవుని సూటి వెతుక్కొని ఎవరు తెలియకుండా మనం గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. బహిరంగంగా ప్రార్థన చేసుకుంటూ అందరి ముందు ఏడ్చుకుంటూ మనం దిగజారిపోవద్దు. మన ఇంటి గుట్టి ఎవరు చెప్పుకోవద్దు. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన తీర్చడానికి సమర్థుడు. ఆయన ఎన్ని లక్షల అప్పైనా తీరుస్తాడు. మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే చాలు. ఆయన ఒప్పుకొని ఇక మీద అక్క ఎప్పుడు చెప్తుంటది కదా, తప్పు ఒప్పుకోవాలి, ఇంకా మీద చేయకూడదు, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇక మీద చేయకూడదు. ఈ 3 పదాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి బెన్యామీను తమ్ముడు గురించి ఎంతగానో మరి యేసేపు ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసు. చాలాసార్లు మన సేవకుల ద్వారా విన్నాం. ఎన్ని శ్రమలు అంటే అన్ని శ్రమలు యేసేపు. కానీ వల్ల పగబెట్టుకోలేదు. అక్కడ ఉన్న వారికి అందరినీ పోషించేవాడిగా అయినాడు. అక్కడ ప్రధాని అంటే యేసేపు ప్రధాని అంటే ఆయన ఏమన్నా ఓట్లు వేసుకుని ప్రధాని అయినాడా? దేవుని చేత మరి పోస్ట్ పొందుకున్నాడు. దేవుని చేత అంత పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళినాడు. ఆ స్థాయి ఆయనకి అసమస్యగా రాలేదు. ఊరికే ఊళ్ళో బలాదుగా తిరిగితే వచ్చి లేదా ఎన్ని సంవత్సరాలు దేవుని కాసుకొని ఉన్నాడు. అసలు పొతీఫర్ ఇంట్లోనే ఎన్ని సమస్యలు. అంత మంచి చేసుకుంటే కూడా ఆయన చేసేది పాపం చేద్దురాని అంటది. అంటే అక్కడ ఛాన్స్ ఉంది చెప్పుకున్నాను, ఇంత బానిసబతికే 4 బతకాల నాకు దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు అని అంతో పాపం చేస్తుంటే ఆయన జీవితం అడ్డు అయిపోయేదు. కానీ ఏమంటున్నాడు, యేసేపు దేవునికి ఎదగబడుతున్నాడు. నేను నీ మొగుడు లేడని కాదమ్మా, నువ్వు ఏమనిస్తావని కాదు, నేను ఏది కాదు, నా దేవుడు చూస్తున్నాక ఈ దుష్కారం నేను ఎలా చేయగలను అని అంటున్నాడు. అంటే దేవునికి ఎదగబడుతున్నాడు. మనం కూడా ఎక్కడున్నా ఎవరు లేకున్నా ఉన్నా లేకపోయినా మనం దేవునికి ఎదగబడు. దేవునికి ఈ పని నచ్చదు, దేవునికి ఈ పని చేయకూడదు, దేవునికి అది ఇష్టం లేదు అని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని మనం గ్రహింపు పొందుకునే వారుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని ఎంతగానో మరి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏలియాను కూడా మనం చూసుకుంటే మరి ఏలియా ఎంత పెద్ద ప్రవక్త కదా, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకర దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఒక యెజబెలు మరి ప్రవక్తను చంపేస్తుంది, నిన్ను కూడా చంపేస్తాను అన్నప్పుడు ఆ యెజబెలు కాడ అసలు ఏడ్చుకుంటూ నిలబడక ఏలియా ఏడ్చాడు. కానీ ఎక్కడ ఏడ్చాడంటే అరణ్యంకి వచ్చి అక్కడ బదిలీ చెట్టు కింద కూర్చొని అక్కడ ఎవరు లేని చూడు, అంటే దేవుని స్థలం ఏదంటే ఎవరు లేని చూడు, ఎవరికి వినపడని చూడు, దేవునికి మాత్రమే వినపడే చోటుని వెతుక్కొని ఏలియా అక్కడ ఏడుస్తున్నాడు. ఏం దేవా నాకు ఈ బతుకు, నేను ఇంత రంగ చేసి నన్ను దాని చేతులు ఎంత దేవాల దేవా, నువ్వే చంపేనని అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ఏ మరణం అయితే నేను భయపెట్టించిందో అదే మరణం మీద నీకు జయం ఇస్తాను. మరణం లేకుండా ఏలియాని పైకి తీసుకొస్తాడు కదా దేవుడు. ఆ రథంల మీద తీసుకొని పోతాడు. ఎంత గొప్ప తండ్రత ఏలియా పొందుకుంటాడు. కాబట్టి మరి మనమందరం కూడా మరి ఏ విషయం లేనా కూడా దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునికి మాత్రమే చెప్పాలి. ఆయన కన్నీటి ప్రార్థన మనకి ఏ మాత్రం వ్యర్థం చేయడు. అసలు నా బిడ్డ కాల్చిన కన్నీరు చూడు, నా కుమారుడు కాల్చిన కన్నీరు లేదని గుడ్డిలో పెట్టింటాడు. దావీదు అంటాడు కదా, నా కన్నీరు నీ కౌగిల్లో దాచి ఉంచినదేమా అని. ఇక్కడ యేసేపు ప్రార్థనని దేవుని జ్ఞాపక గ్రంథంలో ఒక గ్రంథంలో లిఖింపు పెట్టినాడంట అంట. ఆ విధంగా మరి యేసేపుని దేవుడు ఆశీర్వదించినాడు. ఆ యేసేపు ఆశీర్వదించిన ఏ మాత్రం గర్వపడలేదు. వాళ్ళు ఉన్నప్పుడు అనొచ్చు, మీరు నన్ను ఇంతరంగా బాధ పెడితే నా కాలకాడికి వస్తుంది మీరు అనడానికి ఛాన్స్ ఉంది, కానీ అనలేదనమాట. దేవుని బట్టి అనలేదు. ఆయన దేవుని నమ్ముకున్నవాడు కాబట్టి, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఇతరులను ప్రేమించాలని మనసు. మనం కూడా ఇతరులను ప్రేమించే వారుగా ఉండాలి. ముఖ్యంగా మనలోన ఎన్ని దాన ధర్మాలు ఉన్నా ఏమున్నా మనలో ప్రేమ లేకపోతే వేస్ట్. మనం ప్రేమ కలిగి ఉండాలి. మనపూర్వకంగా మనం ప్రార్థన కూడా మనపూర్వకంగా రావాలి. ప్రార్థన మనపూర్వకంగా చేయాలి. ఏదైనా ఒక మనిషికి సాయం చేసినా మనసు పూర్తిగా చేయాలి. కప్పడం ప్రేమతో చేయకూడదు. వాళ్ళు ఎవరో చూస్తున్నారు మెచ్చుకోవాలి కదా అని అట్లా చేయకూడదు. దేవుడికి బట్టి దేవుని బట్టి మనము సహాయం చేయాలి. వాళ్ళు ఎవరైనా ఎంత గొప్పదాని మీద ఎంత ధన్యరాలని అంటే నాది ధన్యత నాది కాదు, ఇది నా దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను, నా దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను. ఆ విధంగా మనం దేవుని బట్టి మనం ఉండాలన్నమాట. కాబట్టి ఇంకా మరి అన్నమ్మని చూసుకుంటే అన్న కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకునింది కదా. అక్కడ ఏలియా సరిగా లేడు కాబట్టి ఏలియా కాదు కలవలేడు ఆయన కాబట్టి ఆమె ఒక్కతే దేవుని సన్నిధిలో పోయి దేవుని ప్రార్థన చేసుకుంది. దేవునికి మాత్రమే భర్త చేసుకుంది. ఆయన అంటున్నాడు, ఏమమ్మా నోరు అల్లాడిస్తున్నావు, ఏం మాటలు కూడా బయటకు రావు, ఇంత అబద్ధాలక చేస్తున్నావు అన్నట్ట ఏలియా అంటాడు. ఒక సేవకుడు ఆ విధంగా అంటాడా? ఆత్మీయ సేవకుడైతే అది అన్నాడు. ఆయన ఇళ్ళనే చక్కబెట్టుకున్నాడు, మీ ఇల్లునే చక్కబెడతాడు ఏలియా.
కాబట్టి ఇంకా ఆ విధంగా ఆమె అంటాడు, ఆమె అంటది, అయ్యా నువ్వు సేవకుడు నువ్వు అట్లా అంటావు అన్నట్ట. ఆమె అంటది, నేను తాగొద్దాను కాదు, నా దేవుడితో నేను మత్తులో ఉన్నట్ట దేవుల్లో నేను వెళ్ళుకుంటున్నాను, ఆ దేవుడు నా గోడు వెళ్ళగొచ్చుకుంటున్నానంటే ఆమె ఏం చేస్తుంది, ఒక పెద్ద మంచి ప్రవక్త సమయల్ని, ఆయన కడుపులో ఉన్న సమయంలో ఒక పెద్ద ప్రవక్త అవుతాడు. దేవుని మనం తలుసుకుంటే, దేవుని నమ్ముకొని దేవుని ఎందుకు మనం అనుకొని ఉంటే మనకి క్షణాల్లో పట్టదు మనకి సహాయం చేయడానికి. కానీ ఆయన సహాయం చేసేవాడు, వెంటనే ఆదుకునేవాడు. ఆ సరైన అవసరాలు మనం తీర్చేవాడు ఆయన. మనల్ని అవసరాలు ఏడుస్తుంటే మనం చూసుకుంటూ ఉండే దేవుడు కాదు మన దేవుడు విగ్రహం కాదు. ఆయన ఆత్మయి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ ఏడ ఉన్నా మన వెంటనే ఉంటుంది ఆయన ఆత్మ, మనలోనే ఉంటుంటుంది. మనలోనే ప్రతిదీ మనం పొరపాటు చేసినా గద్దిస్తే అనిగా ఉంటుంటారు. గ్రహింపు వచ్చిందంటే మనలో ఆత్మ ఉందని లెక్క. కాబట్టి మనం అందరం కూడా ఏ ఒక్క విషయంలో కూడా మరి తప్పుకోకుండా ఉండాలి. అక్కగారు కూడా ఆయన కూడా ఎన్నోసార్లు అందరి గురించి చేస్తుందని తన గురించి ఎప్పుడన్నా ఏడ్చింది. నా బతికి నా జీవితం ఇట్లా, నాకు ఇది ఇట్లా ఏడ్చలేదు. అసలు దేవుని ఎదురైతే ఏడ్చుకుంటుందో మనకు తెలియదు, కానీ దేవుని మాత్రం చెప్పుకుంటుంది. కానీ ఇలా మన అందరి కోసం చేస్తుంటుంది. దేవుడు కూడా అన్నాడు కదా, మీరు రాజుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, మీరు ఒకరినొకరు ప్రార్థనలు చేసుకోండి అని చెప్పినాడు కదా. ఆ విధంగా అక్క మనకి అన్ని నేర్పిస్తుంటారు కదా. మనం ప్రార్థనలు చేసే విషయంలో కూడా మనం ఏడబడితే ఆడ ఏడ్చుకుంటా చేస్తే మనకి దేవునికి అవమానం కదా. వీళ్ళకే తీసుకెళ్ళి తినాలి, పాదలకు మాకేం తీసుకోవాలి అని అన్నాం. ఒక సాక్ష్యం చెప్తేప్పుడు కూడా అక్క అరుస్తుంటది కదా. సాక్ష్యం చెప్తేప్పుడు కూడా ఒకటే ఎందుకు ఏడుస్తారు. అసలు సాక్ష్యం చెప్తేప్పుడు ఏడవకూడదు, సంతోషంగా ఆనందంగా చెప్పాలి, నా దేవుడు నాకు ఇట్లా చేసినాడు అని చెప్పాలి. అంతేగాని సాక్ష్యం చెప్తేప్పుడు ఏడుచుకుంటే చెప్తే ఏం బాగుంటుంది. దేవుడు నేను ఇంత చేసినాక నా బిడ్డలు ఇంకా ఏడ్చుకుంటుంటే ఇంకా ఏం తక్కువైంది అన్నట్ట అనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ ఏసేపు ఏ విధంగా దేవుడికి మొరపెట్టాడు, తన కన్నీళ్లు వేస్ట్ అన్నట్ట దేవుడు నింపెట్టాడు పుట్టిలోన. ఆ కన్నీళ్ళ ప్రార్థన బట్టి వాళ్ళు అనొచ్చు, ఏం దేవా మరి ఏసేపు ఒక ప్రారంభంలో ఉన్నాడు అది కాలంలో, ఇక్కడ ఎస్తేరు ఎక్కడ, మొద్దికాయ ఎక్కడ, ఆ కాలంలో వారు అంటే ఏసేపు పేరు మీద కన్నీళ్ళు చూడు ఏసేపు పేరు మీద ఉండే కదా. ఏసేపు ప్రార్థనలు చేసేవారు చనిపోయినా మన మధ్య లేకపోయినా మనకి వాళ్ళ ప్రార్థనలకు జీవం ఉంది. ఆ ప్రార్థనల ద్వారా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా ఇప్పటి నుండి ఇది మొదలుకొని మనమందరం కూడా ప్రతిరోజు మనం అక్క చెప్పే మరి ఆత్మీయాలు అక్కగారు చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడే మనకి ఇవన్నీ నేర్చుకునగలుగుతాం. నేను ఇవన్నీ నాకు చదువు సరిగా రాదు చెప్పనికే, కానీ నేను ప్రతిరోజు అక్క చెప్పే దానిలో బాగా శ్రద్ధ పెట్టి ఎన్నుకుంటూ ఉంటాం. కాబట్టి దాని ప్రకారం ఎంతో కొంత మనం నడుచుకుంటే గ్రహింపు వస్తుంది. కాబట్టి ఈ కొద్ది వాక్యం దేవుడు దించిందాక.